దివంగత ప్రజానేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ ఇవాళ జరగనుంది. పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నారు. సంస్మరణ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హాజరు కానున్నారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటం, పార్టీకి ఆయన అందించిన సేవలను నేతలంతా స్మరించుకోనున్నారు. ఈ సభకు వేలాది మంది తరలి రానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు భారీగా సంస్మరణ సభకు హాజరు కానున్నారు. 50,000కు పైగా జనం వచ్చినా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సభ నిర్వహణ బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సంస్మరణ సభకు తరలివచ్చే ప్రజల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు నిన్ననే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లి గ్రామంలో పెద్ది దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్ తన ఉద్యమ సహచరుడిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. నేటి సంస్మరణ సభ కూడా పెద్ది యాదిలో ఉద్వేగభరితంగా సాగనుంది. ఇక నల్లబెల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, సునీత, ఇవాళ నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సొంతూరు నల్లబెల్లిలో ఆయన సంస్మరణ సభ జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరొక గంటన్నర 2 గంటల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సంస్మరణ సభ ఒకవైపు, మరోవైపు ఆయనకు వచ్చినటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఆయన విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి గద్దెను కూల్చివేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఆయన అంత్యక్రియలను లాంఛనంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించామని చెప్తూనే, మరొక వైపు ఆయన ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఆయన విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి గద్దెను కూల్చివేసినటువంటి సందర్భం. సరే, వాళ్ళ సంస్మరణ సభ ఎలా నిర్వహించబోతున్నారు? మరోవైపు ఇటు ఇలాంటి గద్దెలు కూల్చివేసేటువంటి సంస్కృతి, ప్రైవేట్ స్థలంలో అభిమానంతో ఏర్పాటు చేసుకునేటువంటి విగ్రహం ఏర్పాటు కాకుండా చేసేటువంటి కుట్రలన్నింటినీ ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసి అనేక ఉద్యమ ఘట్టాల్లో కీలక పాత్ర వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం యావత్ తెలంగాణ ఉద్యమకారుల మనస్సుని కలిసివేసింది. వారి అంతిమ యాత్రనే నిదర్శనం. ఏ రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనేది ఈ గత 10 రోజులు కూడా విపరీతమైనటువంటిగా జన సందర్శన నల్లబెల్లికి వేలాది మందిగా తరలి రావడం చూస్తున్నాం. నిన్న మా అధినాయకుడు కేసీఆర్ గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు కూడా తరలి రావడం జరిగింది. ఇంకా కొద్దిసేపట్లో చివరి కార్యక్రమం సంస్మరణ సభ, మరి ఆఖరి రోజు కార్యక్రమం ఉంది. దీనికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తున్నారు. దాదాపుగా 30 నుంచి 35 వేల మంది ప్రజలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఒక ఉద్యమకారుడికి దక్కినటువంటి గౌరవం. ఉద్యమకారులు చిత్తశుద్ధితో పనిచేసిన విధానానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అనేది సందేహమే లేదు. ఇక వారిని స్మరించుకుంటూ ఉద్యమకారులు, కార్యకర్తలు వారి విగ్రహ ప్రతిష్టాపన చేయాలనే కార్యక్రమంతో మరి ఒక గద్దెను ప్రైవేట్ స్థలంలో కడితే ఓర్చుకోలేని
ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఏ రకమైన నీతికి పాల్పడింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇంత ప్రజాదరణ కలిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని చూసి తట్టుకోలేక ఆ యొక్క కల్మషంతో కూడిన విద్వేషంతో కూడిన ఏ ఒక్క వ్యక్తి కూడా సాహసించని కార్యానికి దిగజారి పాల్పడ్డారంటే ఇది యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇట్లాంటి నీచులని ఎక్కడికక్కడికి ఎండగట్టి తీరాలని సందర్భంగా మనవి చేస్తూ, ఏది ఏమైనా కొద్ది రోజుల్లోనే మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా విగ్రహాన్ని గట్టి తీరుతాం. అంతేకాదు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేని లోటుని ఆసరాగా తీసుకొని ఇంకేమైనా ఇబ్బందులకు పాల్పడినా కూడా బిడ్డా దొంతి మాధవరెడ్డి నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నాం. ఈ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్ని ఉద్యమకారులను కాపాడుకునే బాధ్యత మా పార్టీ అధిష్టానం సీరియస్గానే తీసుకుంది. యావత్ ఉమ్మడి జిల్లా నాయకత్వం కూడా ఈ నర్సంపేటకు అండగా ఉండి తీరుతుంది. రమేష్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మన మధ్య లేక ఒక 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లోనే అనేక కుట్రలు మనం గమనిస్తూ ఉన్నాము. ఒకవైపు ఆయన సంస్మరణ సభ, ఒకవైపు గద్దె కూల్చివేయడం, ఆయన చరిష్మా అంతా తగ్గించే విధంగా, ఆయన చరిష్మా అంతిమయాత్ర రోజే కనిపించింది. ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉందో కనిపించింది. ఆ ప్రజాదరణను దూరం చేయడంలో భాగమా? ఇది ఎలాంటి కుట్ర, ఇది ఎలాంటి ద్వంద్వనీతి అంటే ఏం చెప్తారు? పెద్ది గారు బతికున్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఆయనను మానసికంగా హింసించే కార్యక్రమం చేసింది. అదేవిధంగా చనిపోయిన తర్వాత ఈ ప్రజా ఆదరణ చూసి, ఈ పార్టీ అండను చూసి మరి పెద్దికి పేరు రావద్దు అని వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఒక ప్రైవేట్ స్థలంలో ప్రతిష్ఠింపజేద్దామంటే దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన చరిత్ర మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్నది. మరి ఏది ఏమైనా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా కేసీఆర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉంది. మేము పూర్వ వరంగల్ జిల్లా నాయకులమంతా కూడా ఈ నియోజకవర్గానికి అండగా నిలుస్తాం. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని స్థాపించి పెద్ది తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో పెద్ది పేరు పెట్టే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. పెద్ది గారి ఆశయ సాధన కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కృషి చేయబోతా ఉంది? ఆ కుటుంబానికి నిన్న కేసీఆర్ గారు కూడా వచ్చి అండగా ఉంటామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా మీరంతా ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా భరోసాగా ఉండబోతున్నారు? ఇవాళ ఒక ఉద్యమకారుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ కార్యకర్తగా 2001 నుండి కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తిగా మరి ఈరోజు పార్టీ ఏ విధమైన గౌరవించింది, ఆ కుటుంబానికి ఏ విధమైన భరోసా ఇచ్చిందో మరి ప్రజలు చూశారు. నిన్న స్వయాన బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు వచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడంతో పాటు మరి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుండి మరి వారే ప్రతిదీ ఫాలోఅప్ చేసి మరి మెరుగుపడాలి, బతకాలని తనలాడిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఈరోజు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంది. అది ఆర్థిక పరంగా కావచ్చు, చదువుల పరంగా కావచ్చు, వారికి సామాజిక పరంగా కావచ్చు, ప్రతి దానికి మరి కేసీఆర్ గారు అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. పెద్ది లేడు, మీకు పెదనాన్న ఉన్నాడనే ఒక ధైర్యాన్ని ఇచ్చిన మహానాయకుడు మరి కేసీఆర్ గారు. మరి వారితో పాటు ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి మేమందరం కూడా మీకు అండగా ఉండమని మరి ఆ రోజు హాస్పిటల్ నుండి నేటి వరకు, ఈ నిమిషం వరకు, ఈ రోజు వరకు, వచ్చే రోజులు కూడా మేము అందరం అండగా ఉంటాం. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏ సమయానికి రాబోతున్నారు, ఏం చెప్తారు? ఈరోజు ఇప్పటికే కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఇప్పటికే 10 o'clock హైదరాబాద్ నుంచి బయలుదేరారు. దాదాపుగా 12:30, 1 o'clock వరకు నల్లబెల్లికి సంస్కరణ సభలో వారు భాగస్వామ్యం అవుతారు. ముఖ్యంగా మరి తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం చాలామందిని తీవ్ర దిగ్భ్రాంతికి లోన్ చేసింది.
వారికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు, వారితో ఉన్న అనుబంధం. ఆనాడు ఒక విద్యార్థి నాయకునిగా కాకతీయ యూనివర్సిటీలో నేనున్న సమయంలో వారి యొక్క ప్రోత్సాహం కావచ్చు, వారి యొక్క వెన్నుదన్నుగా మాతో నిలబడి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ రీతిగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు సూచనలు ఇచ్చే వారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి వారు అందరితోటి, నా ఒక్కంతోటే కాదు, చాలామంది మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అనేక మంది ఉద్యమకారులతో వారికి అనుబంధం ఉంది. మరి వారి అనుబంధం వారు ఇవాళ లేడు అనే నిజాన్ని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. ఇప్పటికి కూడా నల్లబెల్లిలో వారి కార్యక్రమానికి వచ్చినామంటే వారు ఒక మీటింగ్ పెట్టిండ్రేమో, మాకు బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేస్తున్నాం అనే భావనలే ఉన్నాం తప్పితే వారు చనిపోతే వారి సంస్కరణ సభలో భాగస్వామ్యం కావడం, దాంట్లో పనిచేస్తున్నాం అనే భావన మాకు ఇప్పటికి కూడా కలుగుతలేదు. ఎందుకంటే వారు అట్లాంటి వ్యక్తి, ఎందుకంటే అందరి తలలో నాలుకలాగా వండుకుంటూ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండే వ్యక్తి కాబట్టి వారు లేని లోటు పూడ్చలేనిది, ముఖ్యంగా మా వరంగల్ జిల్లాకు పూడ్చలేని లోటు, అదేవిధంగా పార్టీ కూడా తీరని లోటు. తప్పకుండా వారికి బీఆర్ఎస్ పార్టీ, మా నాయకులు పెద్దలు కేసీఆర్ గారు, వారితో పాటు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారి కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా వరంగల్ జిల్లా పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఈ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ కుటుంబం. దీంట్లో ఎవరికి ఏమైనా కూడా ఆదుకోవడానికి పార్టీ పెద్దలు ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా మరి పెద్ద కుటుంబాన్ని అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి చూసుకునే అవకాశం ఉంటుంది. దానికి నిదర్శనమే నిన్న మా నాయకుడు కేసీఆర్ గారు రావడం. కాబట్టి వారు ఎక్కడున్నా వారి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నర్సంపేటలో వారి పేరు మీద ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడ నర్సంపేట ఎమ్మెల్యే గారు సహకరించాలి. మీరు కూడా ఒక మానవత్వం ఉన్న మనిషి అయితే నిజంగా మీరు పెద్ది సుదర్శన్ రెడ్డికి అండగా నిలవాల్సిన బాధ్యత మీపైన ఉన్నది. చిల్లర రాజకీయాలు నర్సంపేటలో చేస్తే మరి తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యంగా నర్సంపేట ప్రజలు, పెద్ద అభిమానులు మరి తీవ్ర అగ్ర ఆవేశాలకు లోను కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ అవకాశం రాకముందే మరి ఈ యొక్క నర్సంపేట ఎమ్మెల్యే గారు వారే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది, నీకు మంచి పేరు వస్తుందని వారికి తో పలుకుతా ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి శోధిస్తుంటే ఎక్కడ చూసినా ఆయనతో పాటు మీరు ఫోటోల్లో కనిపిస్తున్నారు, వీడియోలో కనిపిస్తున్నారు. మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అనుబంధం ఉద్యమంతో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాతో ఆయనకున్నటువంటి అనుబంధం, ముఖ్యంగా నల్లబెల్లి ప్రాంతం నర్సంపేటతో ఆయనకున్నటువంటి అనుబంధం, మీరు ఆయనతో తిరుగుతుంటే చూసింది ఏంటి? ఈ రోజున ఇలాంటి జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటారు? ఈరోజు పెద్ది మరణించి 10 రోజులు అవుతా ఉన్నది. పెద్దితో మాకున్నటువంటి అనుబంధం, మాకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది 2001 నుంచి ఈ పార్టీలో వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమమే మాకు పెద్ద కుటుంబాన్ని, పెద్ద బంధాన్ని పెంచినటువంటి అనుభవం, వారితో ఉద్యమాలలో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. 2001 నుంచి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు నిర్మిస్తే ఆ ఉద్యమాలను వరంగల్ జిల్లా రథసారథిగా, 2001లో జడ్పీటీసీగా, ఆ తర్వాత వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి అనేక కార్యక్రమాలు మేము కలిసి మరి నిర్వహించడం జరిగింది. మరి వారు ఈరోజు మా మధ్యలో లేకపోవడం అనేది, మా బంధం నేటితో తెగిపోవడం అనేది మాకు చాలా జీర్ణించుకోలేనటువంటి విషయం ఇది. ఎందుకంటే పెద్ది అనేవాడు పెళ్ళి పెటాకులు లేకుండా ఒకనాడు ఉద్యమం కోసం త్యాగం చేసి ఇక్కడ నిర్మించినటువంటి ఉద్యమాలు ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా. మరి అలాంటి వ్యక్తి మరి లేకపోవడం, ఆ వ్యక్తి యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కంకణబద్ధులై ఉన్నాం. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం ఏదైతే నర్సంపేట ప్రజల కళలు ఏవైతే మిగిలి ఉన్నాయో ఆ కళలు నెరవేర్చడానికి మేము రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ అందరం కూడా వారి వెనుక ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ శివరాజకీయాలకు పెట్టింది పేరుగా ఉంటుంది. ఆనాడు ఇదే నర్సంపేటకు సంబంధించినటువంటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జీవితంలో చూసినా కూడా ఒక విషాదకరమైన సంఘటన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణానంతరము అలాంటి రాజకీయాలే మనకు నర్సంపేటలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి కుటిల రాజకీయాలను ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఇవాళ నర్సంపేట అంటే ఇది ఒక ఉద్యమాల కిల్లా. నర్సంపేట నియోజకవర్గం ఆనాడు మాజీ ఎమ్మెల్యే సిపిఐ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి ఓంకార్ గారు పాలించిన నేల ఇది. ఓంకార్ గారు పాలించిన సందర్భంలో కక్షలు, కార్పణ్యాలు, కొట్టుకోవడం, తన్నుకోవడం, చంపుకోవడం,
ఇట్లాంటి ప్రాంతం ఈ నర్సంపేట. అలాంటి నర్సంపేట ప్రాంతంలో ముఖ్యంగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పడని తపన లేదు, చేయని పోరాటం లేదు. ఒక పక్క తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూనే మరో పక్క ఈ నర్సంపేట ప్రాంత ప్రజలను కాపాడుకునే దిశగా ఈ నర్సంపేటను సస్యశ్యామలం చేయాలి గోదావరి నీళ్లతోటని చెప్పి గోదావరి నీళ్లను నర్సంపేట ప్రజలకు, ప్రాంత ప్రజలకు, రైతాంగానికి అందించిన గొప్ప నాయకుడు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అదేవిధంగా మరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంచవలసిన మెడికల్ కాలేజీని ఇవాళ కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండి వారిని ఒప్పించి మెప్పించి హెడ్ క్వార్టర్లో ఉంచవలసిన మెడికల్ కాలేజీని ఒక నర్సంపేట నియోజకవర్గానికి తెచ్చిన గనుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి అట్లాంటి నాయకుడిని పట్టుకొని వారి అభిమానులు ఒక కాంస్య విగ్రహాన్ని పెట్టుకోవాలని ఆలోచన చేస్తే ప్రైవేట్ ప్లేస్లో దాన్ని కూడా కూలగొట్టే నీచమైన చరిత్ర దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అంటే ఇంతకంటే నీచ బుద్ధి ఉంటుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అమలు అయితలేదు, ఇలా అనుముల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమలవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే నర్సంపేటలో జరుగుతున్న కార్యక్రమాలు. ఇలా 11వ రోజు వారి సంస్కరణ సభ జరుగుతూ ఉన్నది నల్లబెల్లిలో, వారి స్వగ్రామంలో. దీనికి మీరందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయం. వారు చనిపోయిన నాడు ఎంతమంది ప్రజలు, ఎంతమంది అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చిందో మనం కళ్ళారా చూసినాము. మరి వారందరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా మా పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఇప్పటికే 3 సార్లు వారు వచ్చారు. అదేవిధంగా మా పార్టీ యంత్రాంగం అంతా కూడా వారి కుటుంబానికి అండగా ఉండి ఇదే నల్లబెల్లిలో తిష్ట వేసి మొదటి రోజు నుంచి ఇవాళ చివరి రోజు వరకు అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పార్టీ వ్యవహారాలు చూస్తూ ఉన్నది. వారికి ఒక కుటుంబ సభ్యునిగా ఉండి పెద్ద దిక్కుగా ఉండి చూస్తున్న ఈ సందర్భంలో మరి ఈ 11వ రోజు వాళ్ళ కాంస్య విగ్రహాన్ని ఈ యొక్క నర్సంపేటలో ముఖ్యంగా మెడికల్ కాలేజ్ దగ్గర ప్రైవేట్ ప్లేస్లో పెట్టాలని గద్దె కట్టుకుంటే దాన్ని కూడా కూల్చిన చరిత్ర ఇంతకంటే నీచమైనది ఏమైనా ఉన్నదా కాంగ్రెస్ పార్టీకి? కాబట్టి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలా బీఆర్ఎస్ పార్టీగా, పెద్ద అభిమానిగా, పెద్ద యొక్క ఆత్మీయులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ది చిరస్మరణీయుడు, వారు చేసిన సేవలు చాలా గొప్ప సేవలు ఈ ప్రాంతానికి. కాబట్టి ఈ నర్సంపేట ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మానవత్వం ఉన్న మనిషి అయితే, నీలో ఏ కొంచెం మానవత్వం ఉన్నా వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని నర్సంపేట హెడ్ క్వార్టర్లో అధికారికంగా నిర్వహించాలి. మీరేదో అధికారికంగా వారు చనిపోతే గార్డ్ ఆఫ్ ఆనర్ పెట్టడం కాదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నర్సంపేట ప్రాంత ప్రజల పట్ల నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఆ ప్రాంత ప్రజలు ప్రేమించే పెద్దికి మీరు నర్సంపేట హెడ్ క్వార్టర్లో కాంస్య విగ్రహాన్ని అధికారికంగా నెలకొల్పాలి. దానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చే దాన్ని చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అది చేయకపోగా ఇలా ప్రాంత అభిమానులు పెట్టుకున్న విగ్రహానికి సంబంధించి గద్దెను కూల్చడం ఏంది? కాబట్టి ఇవాళ ఈ నర్సంపేట ప్రజల అగ్ర ఆవేశాలకు గురికాకముందే నర్సంపేట ఎమ్మెల్యే గారు పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంది. పార్టీలకు అతీతంగా, నువ్వు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేసిన వ్యక్తి. మీరు ఈ 2.5 సంవత్సరాలు ఏం చేయలే ఈ ప్రాంతానికి. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నువ్వు ఏ రైతునైనా అడుగు, ఏ పైరు దగ్గరికైనా పోయి చూడు, గోదావరి నీళ్లను ఈ నర్సంపేట ప్రాంతానికి తీసుకొచ్చిండు. అది చరిత్రలో జరగదు. ఇలా పాకాల చెరువుకు నీళ్లు అందుతున్నాయంటే గోదావరి నుంచి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి ఆనాడు కేసీఆర్ తోటి కొట్లాడి తీసుకొచ్చిండు. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు మెడికల్ కాలేజీ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు. అసలు అంతకంటే ఎక్కువగా చేసింది ఇలా ప్రతి ఇంటికి గ్యాస్ పైప్ లైన్ ఇప్పించిండు నర్సంపేట పట్టణంలో. కాకినాడ నుంచి వెళ్ళి గుజరాత్కు గ్యాస్ లైన్ పోతుందా ఉండాలంటే తెలుసుకొని అప్పుడు సివిల్ సప్లై చైర్మన్గా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వెనువెంటనే కేంద్రంతో మాట్లాడి పెద్ద ఎత్తున కూడా అందరితో సైక్యంగా ఉండి ఇలా దానికి ఎక్కడ మధ్యలో పొక్కబడిచి నర్సంపేట పట్టణ ప్రజలకు ఇంటింటికి గ్యాస్ ఇచ్చిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడిని మీరు చిన్నగా చూస్తుండేమో, కానీ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా పెద్దగా చూస్తూ ఉన్నారు వారు. కాబట్టి ఇవాళ వారి సంస్కరణ సభ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గొప్పగా చిత్రీకరించే విధంగా చేస్తే నీకేం తగ్గది. నువ్వు పార్టీ అయినంత మాత్రాన, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గొప్పగా చేసినంత మాత్రాన నిన్ను ఎవరు ఏమనుకోరు, ఇంకా నిన్ను మంచోడు కదా అనుకుంటారు. అరే పార్టీలకు అతీతంగా పనిచేసి అనుకుంటారు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ఈ యొక్క నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి ఉన్నది. ఆ దిశగా ముందుకు పోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణానంతరం కూడా కుట్రలు, కుతంత్రాలు
కనిపిస్తూ ఉన్నాయి. ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక గద్దె నిర్మించినటువంటి క్రమంలో ఆ గద్దె కూల్చివేసినటువంటి పరిస్థితి. అదొక ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ భూమిలో నా అభిమాన నాయకుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామంటే ఆ గద్దెను కూలగొట్టారన్నటువంటి అంశాన్ని అయితే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మండిపడుతున్నటువంటి తీరు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్మించినటువంటి గద్దె కూల్చివేయడం పట్ల ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది.